హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బర్డీస్ కుక్కర్. సో ఇది వచ్చేసి మేము ఆన్లైన్లో బుక్ చేసాము. ఇది కార్లో బెడ్ లాగా చేసుకోవడానికి. మనం ఎయిర్ పిల్లోస్ చూసాం కదా, సో అట్లాగే ఎయిర్ ఫిల్ చేసి అది ఒక బెడ్ లాగా బ్యాక్ సీట్లో వేసుకోవడానికి బుక్ చేసామండి ఇది. అండ్ ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం మేము. చాలా డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయి. దాంట్లో నేను తీసుకున్నది 1349 పడింది. ఇది నేను లింక్స్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ చెప్పాను కదా, ఇందులో చాలా డిఫరెంట్ రేంజెస్ కూడా ఉన్నాయి అని చెప్పి. అలాగే కలర్స్ కూడా ఉన్నాయి, బ్లాక్, సిల్వర్ అలా ఉన్నాయి. సో నేనైతే ఇది ప్రిఫర్ చేశాను. మరి బ్లాక్ అయితే ఎక్కువ మట్టి అలాంటివి కూడా కనపడిపోతాయి అనిపించింది. ఇదైతే అంత బాగుంటుంది కదా అనేసి, అండ్ దట్ మ్యాచెస్ టు ద కార్ కలర్ కూడా, అందుకని ఇది తీసుకున్నాను నేను. సో ఇందులో అయితే మీరు ముందు చూసినట్టు ఒక సపోర్ట్ లాంటిది ఇచ్చాడు. బెడ్ పెట్టాలంటే కాల్ దగ్గర ఫస్ట్ అది పెట్టేసి దానిపైన బెడ్ పెడతారు. సో ఫస్ట్ అది ఎయిర్ ఫిల్ చేసేసి తర్వాత ఇది ఫిల్ చేస్తున్నాము. అండ్ వీడియో స్టార్టింగ్లో చూసినట్టు కార్లో ఫిక్స్ చేసుకోవడానికి ఒక చిన్న చార్జర్ ప్లగ్ నాబ్ లాంటిది ఉంటుంది, అది పెట్టి అండ్ ఈ బెడ్కి లేదంటే పిల్లోస్కి లేదంటే ఆ సపోర్టెడ్ దానికి ఇచ్చిన నాబ్ ఓపెన్ చేసుకొని అందులో ఎయిర్ ఫిల్ చేసుకోవాలి. ఫుల్ టైట్ అయ్యేలాగా మనం ఇట్లా పట్టుకొని చూస్తే టైట్గా ఉండాలి, అంతవరకు ఎయిర్ ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. సో అసలు ఇది బుక్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మేము కర్ణాటక ట్రిప్ ప్లాన్ చేసాము, దట్ టు రోడ్ ట్రిప్. సో రోడ్ ట్రిప్ కాబట్టి డ్రైవింగ్ అయిపోయాక ఎప్పుడన్నా మధ్యలో రెస్ట్ తీసుకోవాలన్నా, కాసేపు ఆగాలన్నా, ఒక న్యాప్ కావాలన్నా బెడ్ లాంటిది ఉంటే బాగుంటుంది అనిపించి బుక్ చేసాము. సో దానికి తగ్గట్టు 2 పిల్లోస్ కూడా ఇచ్చాడు. సో ఆ పిల్లోస్ ఎయిర్ ఫిల్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ 2 days అంటే సాటర్డే నుంచి మీకు ఆ కర్ణాటక ప్లేలిస్ట్లో వీడియోస్ వస్తాయి మన ఛానల్లో, చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. రోడ్ ట్రిప్, సో స్ట్రిక్ట్ ప్లాన్ లేదు, ఇలాగే వర్క్ అవ్వాలి అని, అండ్ ఏది బుక్ చేసుకోలేదు. ఎలా జరుగుద్దో అలా వెళ్ళే ప్లేస్ని బట్టి, మనం రీచ్ అయ్యే టైంని బట్టి కంటిన్యూ చేస్తాం ఆ ప్రోగ్రామ్ని. సో హోప్ఫుల్లీ మేమైతే 1 week to 10 days అనుకుంటున్నాం. సో ఎలా జరిగిద్దో చూడాలి. మా వాళ్ళు దాని మీద డొల్లి ఎలా ఉందో కంఫర్ట్ అని ఒకసారి చెక్ చేసుకున్నారు మా బుడ్డోడు, అండ్ మా హస్బెండ్ కూడా పడుకొని చూశారు. ఇద్దరు పడుకోవడానికి ఫ్రీగా కంఫర్టబుల్గానే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.